హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ భైరవ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ కుబేరా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ 8 వసంతాలు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 5 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 ఆల్ ఇండియన్ ర్యాంకర్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్లో మనకి కోర్ట్ మూవీలో యాక్ట్ చేశారు కదా యాక్టర్ రోషన్, ఈ సిరీస్లో కూడా మనకి మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ సిరీస్ మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ సిరీస్ని ఈటీవీ విన్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో ఈటీవీ విన్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ వాళ్ళు మనకి డేట్ కూడా అనౌన్స్ చేశారు. జూలై 3 నుంచి ఈ సిరీస్ మనకి అవైలబుల్గా ఉండబోతుంది. అంటే ఈ రోజే మనకి ఈ సిరీస్ ప్రెసెంట్ అవైలబుల్గా ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇక నెంబర్ 2 ఉప్పు కప్పు రంబు. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీలో మనకి సుహాస్ అండ్ కీర్తి సురేష్ ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీని మనకి డైరెక్ట్గా ఓటీటీలోకి అయితే తీసుకొస్తున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. సో ప్రైమ్ వీడియో వాళ్ళు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ చేశారు. జూలై 4 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా సుహాస్ ఆర్ కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఉంటే మీరు ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 4 నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో, మన తెలుగుతో పాటు తమిళ్, మలయాళం అండ్ కన్నడ లాంగ్వేజెస్లో. ఇక నెంబర్ 3 మద్రాస్ మ్యాట్నీ. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే సన్ నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో సన్ నెక్స్ట్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. జూలై 4 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉండబోతుంది. సో మరి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అయితే చెక్ చేయొచ్చు ఈ మూవీని జూలై 4 నుంచి సన్ నెక్స్ట్లో. ఇక నెంబర్ 4 కాలిదార్ లపాటా. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీలో మనకి అభిషేక్ బచ్చన్ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే జీ5 వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. జూలై 4 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉండబోతుంది. సో మరి మీరు ఎవరైనా అభిషేక్ బచ్చన్ గారి ఫ్యాన్స్ ఉంటే మీరు ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జీ5లో జూలై 4 నుంచి. ఇక నెంబర్ 5 ద శాండ్ మ్యాన్ సీజన్ 2. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఆల్రెడీ మనకి సీజన్ 1 అయితే వచ్చింది అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 2 అయితే తీసుకొస్తున్నారు. అండ్ సీజన్ 2లో మొత్తంగా 12 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ సీజన్లో వాళ్ళు 2 వాల్యూమ్స్ అయితే తీసుకొస్తున్నారు, వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2. అండ్ ఫస్ట్ వాల్యూమ్లో మొత్తంగా 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే జూలై 3 నుంచి ఈ సిరీస్ మనకి అవైలబుల్గా ఉండబోతుంది నెట్ఫ్లిక్స్లో. సో మరి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు, ప్రజెంట్ అవైలబుల్గా ఉంది. మల్టిపుల్ ఆడియోస్లో అయితే ఉంది, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. సో మరి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు. ఇక నెంబర్ 6 గుడ్ వైఫ్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్లో మనకి ఎవరు యాక్ట్ చేస్తున్నారంటే ప్రియమణి గారు ఈ సిరీస్లో మనకి మెయిన్ లీడ్లో యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ మనకి తీసుకొస్తున్నారు. సో హాట్స్టార్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ హాట్స్టార్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. జూలై 4 నుంచి ఈ వెబ్ సిరీస్ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా ప్రియమణి గారి ఫ్యాన్స్ ఉండి ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం చూస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్లో జూలై 4 నుంచి. ఇక నెంబర్ 7 కన్నప్ప. సో ఈ మూవీలో మనకి మంచు విష్ణు, ప్రభాస్ అండ్ ఇంకా చాలామంది ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్లో యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి లాస్ట్ వీక్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ టోటల్గా 6 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 6 daysలో ముందుగా నైజాంలో 6.55 కోట్లు అయితే రాబట్టింది అండ్ సీడెడ్లో 2.33 కోట్లు. అలా కన్నప్ప మూవీ ఈ 6 daysలో మన తెలుగు స్టేట్స్లో 15.23 కోట్ల షేర్ని అండ్ 27 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టి పర్లేదు అనిపించుకుంది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ డబ్బుడ్ లాంగ్వేజెస్ కలుపుకొని 4.45 కోట్లు అయితే రాబట్టింది. ఇక ఓవర్సీస్లో 2.44 కోట్లు. అలా 6 daysలో వరల్డ్ వైడ్గా 22 కోట్ల షేర్ని అండ్ 43 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టి అండ్ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 80 కోట్లు. సో చూద్దాం ఇంకా ఫ్యూచర్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ విషయానికి వస్తే యాక్చువల్లీ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారో ఇంకా అఫీషియల్ డేటా బయటికి రాలేదు. బట్ ఈ మూవీకి సంబంధించి అగ్రిమెంట్ డేట్ వచ్చేసి 10 weeksకి అయితే రాయించుకున్నారంట. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 10 weeks తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే
వస్తుంది. అండ్ డిజిటల్ రైట్స్ థర్డ్ పార్టీ వాళ్ళకి అమ్మారని తెలుస్తుంది. సో చూద్దాం ఏం చేస్తారో. అప్డేట్ వచ్చి మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇక నెంబర్ 8 8 వసంతాలు మూవీ. సో ఈ మూవీ మనకి లాస్ట్ మంత్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ఈ మూవీకి ఓవరాల్గా 0.83 CR నెట్ అయితే వచ్చింది థియేటర్స్ నుంచి. అండ్ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ మనకి ఈ మూవీని ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తుందంటే ఈ మూవీకి 4 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయిన 4 weeks తర్వాత ఓటీటీకి అయితే వస్తుంది. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి జూలై 11th ఈ మూవీని మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా 8 వసంతాలు మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జూలై 11th నుంచి నెట్ఫ్లిక్స్లో. ఇక నెంబర్ 9 కుబేరా మూవీ. సో ఈ మూవీలో మనకి నాగార్జున గారు అండ్ రష్మిక మందన అండ్ ధనుష్ గారు ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఓవరాల్గా 13 days రన్ అయితే కంప్లీట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. ముందుగా మన తెలుగు స్టేట్ విషయానికి వస్తే 38 కోట్ల షేర్ని అండ్ 64 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు. మన తెలుగులో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 34 కోట్లు. సో అలా ఈ మూవీ 4 కోట్ల ప్రాఫిట్లో అయితే ఉంది. ఇక తమిళనాడు విషయానికి వస్తే 20 కోట్లు అయితే రాబట్టి అండర్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది. సో అక్కడ చాలా దారుణంగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఇక కర్ణాటకలో 11 కోట్లు అండ్ కేరళలో 1.25 కోట్లు, అలా ఓవర్సీస్లో 30 కోట్లు అయితే రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 129 కోట్ల గ్రాస్ ని 65 కోట్ల షేర్ని అయితే రాబట్టింది. ఇంకా ఈ మూవీ హిట్ కావాలంటే 1 కోటి అయితే కలిసేయాలి. అప్పుడే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ అయితే దాడుతుంది. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి ఈ మూవీని జూలై 18th నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే చేస్తారు. ఎందుకంటే ఈ మూవీకి సంబంధించి 4 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో అలా కుబేరా మూవీ మనకి ఓటీటీలో జూలై 4th నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది మల్టిపుల్ లాంగ్వేజెస్లో. మన తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ అండ్ హిందీ లాంగ్వేజెస్లో. సో మరి మీరు ఎవరైనా కుబేరా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 18th నుంచి. సో ప్రెసెంట్ అయితే మూవీ ఇంకా థియేటర్స్లో ఉంది. సో మీ థియేటర్స్కి వెళ్ళి చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 10 భైరవం మూవీ. సో ఈ మూవీలో మనకి నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అండ్ మంచు మనోజ్ ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. లాస్ట్ మంత్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో భైరవం మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 3.14 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెడ్లో 1 కోటి. అలా ఈ మూవీ ఆంధ్రాలో 3.47 కోట్లు అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకొని 94 లక్షలు అయితే రాబట్టి పర్లేదు అనిపించుకుంది. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 14 కోట్లు. సో అలా చూసుకుంటే భైరవం మూవీ వరల్డ్ వైడ్గా 3.57 కోట్ల షేర్ని అండ్ 16 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. సో ఈ మూవీ హిట్ కావాలంటే ఇంకా చాలా అయితే కలిసేయాలి. సో ఈ మూవీ ఆల్మోస్ట్ థియేటర్స్లో రన్ అయితే కంప్లీట్ చేసుకున్నట్టే. అండ్ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే G5 వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు మనకి ఈ మూవీని ఎప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తారంటే దానికంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఈ మూవీ డిజిటల్ రైట్స్ జీ తెలుగు వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో మీకు తెలిసిందే కదా రీసెంట్గా జీ వాళ్ళు ఏం చేస్తున్నారో టీవీలో అండ్ ఓటీటీలో సేమ్ డేట్కి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ మూవీని వాళ్ళు అలా తీసుకొస్తారో లేదో అనేది ప్రెసెంట్ క్లారిటీ అయితే లేదు. సో ప్రెసెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జీ వాళ్ళు మనకి ముందుగానే అనౌన్స్ చేసి అయితే రిలీజ్ చేస్తారు. సో మోస్ట్లీ లైక్ ఈ మూవీ మనకి G5లో ఓటీటీలో ఈ వారం లేదా వచ్చే వారం మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. ఇన్ కేస్ వాళ్ళు ఇంతకు ముందు లాగా సంక్రాంతికి వస్తున్నాం అండ్ కింగ్స్టన్ మూవీస్ లాగా టీవీలో అండ్ ఓటీటీలో సేమ్ డేట్కి రిలీజ్ చేద్దామంటే ఈ మూవీ మనకి పోస్ట్ పోన్ అయితే అవ్వి వాళ్ళు ఒక డేట్ అయితే అనౌన్స్ చేస్తారు. అప్పుడు వీళ్ళు స్ట్రీమింగ్ చేస్తారు. సో ప్రెసెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వారం లేదా వచ్చే వారం ఈ మూవీ మనకి G5లో ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుందంట. సో చూద్దాం ఏం చేస్తారో. ఇన్ కేస్ ఎనీ అప్డేట్ వస్తే నేను మీకు అప్డేట్ చేస్తాను. సో రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఇలాంటి మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ దిస్ వీడియో థాంక్స్ ఫర్ వాచింగ్.